రాహుల్ గాంధీ వల్లిస్తున్న యువ మంత్రం తెలంగాణ కాంగ్రెస్ లో సెగలు రేపుతోందా? వయసు మీద పడ్డ నేతలు స్వచ్ఛందంగా పదవులను వేడాలన్న అధినేత సందేశం రాష్ట్ర పార్టీలో ఎవరికి గండంగా మారనుంది? రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే తామే సీఎం అభ్యర్థులమని భావిస్తున్న సీనియర్ నేతలు అధినేత సూచనలను పట్టించుకుంటారా? పార్టీలో యువతకు పెద్దపీట వేయాలని భావిస్తున్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. 70 ఏళ్లు పైబడ్డ నేతలు తమ పదవులను వదులుకుని పార్టీకి తమ అనుభవాన్ని అందించాలని సూచించారు. అధినేత సూచనల మేరకు వివిధ రాష్ట్రాలకు చెందిన కొందరు నేతలు స్వచ్ఛందంగా పార్టీ పదవులను వదులుకుంటున్నారు. యూపీ పీసీసీ చీఫ్ రాజ్ బబ్బర్, గోవా చీఫ్ శాంతారాయ్ నాయక్, గుజరాత్ పార్టీ అధ్యక్షులు భరత్ సింహ సోలంకీలు ఇప్పటికే వారి పదవులకు స్వచ్ఛందంగా గుడ్ బై చెప్పేశారు. రాహుల్ సందేశం మేరకు పార్టీలో యువతకు అవకాశాలు కల్పించేందుకే తాము స్వచ్ఛందంగా పదవులను వీడుతున్నట్లు చెప్పేశారు. ఇదే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో హాట్ టాపిక్ గా మారింది. రాహుల్ గాంధీ ఇచ్చిన సందేశం తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతల్లో గుబులు రేపుతోంది. 70 ఏళ్లకు పైబడ్డ వారిలో ముఖ్య నేతలు చాలా మంది ఉన్నారు. జానారెడ్డి, జైపాల్ రెడ్డి, గీతారెడ్డి, మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, విహెచ్ వంటి నేతలు 70కు అటు ఇటుగా ఉన్నవారే. వీరిలో జానారెడ్డి ప్రస్తుతం సీఎల్పీ నేతగా ఉండగా గీతారెడ్డి పీఎస్సీ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. ఇక జైపాల్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్యలు వచ్చే ఎన్నికల్లో పోటీకి ఇప్పటి నుండే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. విహెచ్ తాను ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించినప్పటికీ పార్టీలో కీలక పదవి కోసం లాబీయింగ్ చేసుకుంటున్నారు. అధినేత సూచనల మేరకు దేశవ్యాప్తంగా పలువురు నేతలు తమ పదవులను స్వచ్ఛందంగా వదులుకుంటుండటంతో తెలంగాణలో ఈ 5గురు ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. జానారెడ్డి, గీతారెడ్డిలు తమ పదవులను యువత కోసం త్యాగం చేస్తారా అన్న దానిపై పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇక వచ్చే ఎన్నికల్లో గెలిచి సీఎం రేసులో నిలిచేందుకు రెడీ అవుతున్న జైపాల్, పొన్నాల, విహెచ్లు రాహుల్ మెసేజ్ ను పట్టించుకుంటారా అన్నదానిపై తెలంగాణ కాంగ్రెస్ లో చర్చ ఊపందుకుంది. కాంగ్రెస్ కు రాహుల్ గాంధీకి వీరవిధేయులమని చెప్పుకునే టీ కాంగ్రెస్ నేతలెవరూ ఇప్పటి వరకు స్పందించకపోవడం దేనికి సంకేతమన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రాహుల్ ప్రకటించిన ఏఐసీసీ జాబితాలో రాష్ట్రం నుంచి చాలా మంది యువకులకు ఛాన్స్ ఇచ్చారు. అదే సమయంలో కొంతమంది సీనియర్లను పక్కన పెట్టేశారు. దీన్ని బట్టి చూస్తే అధిష్టానం తెలంగాణ వృద్ధ నేతలకు ఇక వీఆర్ఎస్ ప్రకటిస్తుందనే సంకేతాలిచ్చారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి దీనిపై సీనియర్ నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.